ఓకే. ఓకే. ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్తాను. సెకండ్ ప్రాబ్లం నువ్వు చేయాలా. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ఏమంటున్నాడు? మిస్టర్ గోపాల్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1.2 అంటే 1,25,000తో స్టార్ట్ చేసినాడంట. అది చూద్దాం. సో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు చెప్పాలి. ఓకే. టాలీ ఓపెన్ చేస్తున్నాను. కంపెనీ క్రియేట్ చేయాలంటే ఏమి? ఆల్ట్ F3. క్రియేట్ ఏ కంపెనీ. ఫస్ట్ టైం మిస్టర్ గోపాల్. సో మిస్టర్ గోపాల్. నెక్స్ట్ ఏం చేయాలి? అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్. లెడ్జర్లో మల్టిపుల్ లెడ్జర్, ఆల్ ఐటమ్స్. ఫస్ట్ ఏమి? మిస్టర్ గోపాల్. సో మిస్టర్ గోపాల్. ఇదేమవుతుంది? క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఈ ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ SBI విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 75,000. ఆల్రెడీ 75,000 బ్యాంక్ లో ఉందంట. అదే బ్యాంక్ లో వేసి పెట్టాడంట. అంటే ఈ కొత్తగా ఓపెన్ చేసినాడు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ? SBIలో. సో SBI వస్తే ఏం చేయాలి? SBI బ్యాంక్ అని కొట్టి ఏం చేయాలి? ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని పెట్టాలి. పెట్టి ఎంత ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్? 75,000 ఉంది. ఇక్కడ రాయాల. సో 75,000 అని రాసి ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్. ఫస్ట్ కంప్యూటర్ కొంటున్నాడు. సో కంప్యూటర్ పర్చేజ్డ్ ఎంటర్. ఇదేంది? ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ మొబైల్ పర్చేజ్డ్. మొబైల్ పర్చేజ్డ్ ఇది ఫిక్స్డ్. నెక్స్ట్ రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్. రెంట్ పెయిడ్. సో రెంట్ పెయిడ్ అంటే ఏమి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రెంట్ కదా. సో శాలరీ పెయిడ్. శాలరీ పెయిడ్ ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్. డొనేషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్స్. అంతే కదా, ఇన్కమ్ కదా రిసీవ్. నెక్స్ట్ ప్రింటర్ పర్చేజ్డ్. ప్రింటర్ పర్చేజ్డ్. నెక్స్ట్ పెట్టి ఎక్స్పెన్సెస్. పెట్టి ఎక్స్పెన్సెస్ ఇదేంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ త్రూ బ్యాంక్. ఇంట్రెస్ట్ పెయిడ్. ఇంట్రెస్ట్ పెయిడ్ ఇదేమి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పెయిడ్ కదా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇదేంటి? ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ మొబైల్ వాజ్ సోల్డ్. మొబైల్ ఆల్రెడీ ఇచ్చేసినాం. అంటే 50%కి అమ్మినాడంట. అంటే ఇది అమ్మినాడు 50% ప్రాఫిట్కి అమ్మినాడు. అది నేను చెప్తాను. అంత అయిపోయింది కదా. మొబైల్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ వేసుకోకూడదు లెడ్జర్లో. ఒకసారి మొబైల్ వచ్చిందంటే ఆల్రెడీ చేసినాం కదా. సో మళ్ళీ ఎంటర్ చేసుకోకూడదు మొబైల్ అని. లెడ్జర్ వేసుకోకూడదు. ఒక్కసారే కంప్యూటర్ వాజ్ సోల్డ్ అన్నా కూడా వేసుకోకూడదు. సో ఒకసారి లెడ్జర్ క్రియేట్ చేయాలి, వదిలేసారి. ఓకేనా? ఎంటర్ ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? అకౌంటింగ్ వోచర్. మిస్టర్ గోపాల్ స్టార్ట్ న్యూ బిజినెస్ అంటే రిసిప్ట్ కదా. రిసిప్ట్ క్యాష్. మిస్టర్ గోపాల్ అంటే మిస్టర్ గోపాల్ ఎంత ఇస్తున్నాడు? 1,05,000. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్డ్. ఇక్కడ ఏమన్నాడు? కంప్యూటర్ పర్చేజ్ త్రూ బ్యాంక్ అన్నాడు కదా. బ్యాంక్ ద్వారా కొంటున్నాడు. పేమెంట్ పేమెంట్ కాబట్టి F5. F5. సో ఇక్కడ ఏంది? బ్యాంక్ కదా, SBI బ్యాంక్ కదా.
ఎస్బీఐ బ్యాంక్. ఇక్కడ ఎస్బీఐ అని కొడితే ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ ఉందా ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ ద్వారా కొంటున్నాడు కదా. కంప్యూటర్ కంప్యూటర్ కొంటున్నాడు. ఎంత? బ్యాంక్ ద్వారా 25,000. ఇది నెక్స్ట్ ఏముంది? మొబైల్ పర్చేజ్. ఇది క్యాష్ రూపంలో. సో సి అని కొట్టి క్యాష్ అంటారు. మొబైల్ ఎంత? 10,000. నెక్స్ట్ రెంట్ పేడ్ త్రూ బ్యాంక్ అంట. అంటే ఇక్కడ ఎస్బీఐ రెంట్ ఎంత? రెంట్ పేడ్ 15,000 లేదు. ఓకేనా? అది 1,500 ఉంది అక్కడ. 15,000 వేసుకుంది. బ్యాంక్ వస్తే ఎస్బీఐ. నెక్స్ట్ శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్. ఇది కూడా బ్యాంకే, ఎస్బీఐ. శాలరీ పెయిడ్ ఎంత? శాలరీ 22,000. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్. సో రిసీవ్ అంటే రిసిప్ట్ F6. ఏది? క్యాష్ రూపంలో కాబట్టి క్యాష్. సో డొనేషన్ ఎంత? 15,000. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. అంటే రిసిప్టే. ఇక్కడ బ్యాంక్ అన్నాడు కదా, ఎస్బీఐ. కమిషన్ రిసీవ్ ఎంత? సో 10,500. నెక్స్ట్ ప్రింటర్ పర్చేజ్డ్. పేమెంట్ ప్రింటర్ పర్చేజ్డ్. ప్రింటర్ ఎంత? ప్రింటర్ 20,000. ఓకేనా? నెక్స్ట్ పెట్టి ఎక్స్పెన్సెస్ కాబట్టి పేమెంటే, క్యాష్. పెట్టి ఎంత? పెట్టి 950. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పెయిడ్ త్రూ బ్యాంక్. ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే అంటే పేమెంట్. బ్యాంక్ కదా, ఎస్బీఐ. ఇంట్రెస్ట్ పెయిడ్. సో పెయిడ్ ఎంత? 10,500. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కాబట్టి రిసిప్ట్ F6. బ్యాంక్ కదా, సో బ్యాంక్ కాబట్టి ఎస్బీఐ. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత? ఇంట్రెస్ట్ 1,500. నెక్స్ట్ మొబైల్ వాజ్ సోల్డ్ అంటే ఏమి? అమ్మినాం. 50% ప్రాఫిట్గా అమ్మినాం కదా. అంటే అది మనకి రిసిప్టే కదా. ఇప్పుడు మనం మొబైల్ అమ్మినాం అంటే వాళ్ళకి అది రిసిప్ట్ కిందకి వస్తుంది మనకి. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్నాం మొబైల్ ఎంత కొన్నాం మనం? 10,000కి కొన్నాం. ఎంత కమ్మినాడు? 50% ప్రాఫిట్ కమ్మినాడు. కొన్నిందే 10,000, మళ్ళీ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు? 50% ప్రాఫిటే అంటున్నాడు. ప్రాఫిట్కి అమ్మినాడు. ఎట్లా అంటే చెప్తాను చూడు. అది రిసిప్టే కదా, F6. ఓకే. ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ రావాలంటే కంట్రోల్ ఎన్ కొట్టాలి. కంట్రోల్ ఎన్ కొడితే క్యాలిక్యులేటర్ వస్తుంది. ఇక్కడ ఉంది చూడు, కంట్రోల్ ఎన్ అని కొడితే క్యాలిక్యులేటర్ వస్తుంది. వద్దనుకుంటే తీసేయచ్చు. సరే చూద్దాం. ఎంత కొన్నాడు? 10,000కి కదా. 10,000 వేసినాం. ఇంటూ 50% ప్రాఫిట్ కదా. సో ప్రాఫిట్ అంటే 50% వేయాలి. ఎంటర్. ఎంత వచ్చింది? 5,000. ఇప్పుడు 10,000 ప్లస్ 5,000 ఎంత? 15,000కి అమ్మినాడు. 15,000కి అమ్మినాడు. సో ఏది? క్యాష్ రూపంలో కదా, క్యాష్ అని కొట్టాలి. మొబైల్ అని కొట్టాలి. మొబైల్ అని పెట్టి 50% కదా, 15,000 మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అక్కడ చేసుకోనికి రాదు. ఎంటర్. అయిపోయి ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ వచ్చింది కాబట్టి లాస్. సో రైట్ సైడ్ వస్తే లాస్, లెఫ్ట్ సైడ్ వస్తే ప్రాఫిట్. ఓకేనా? అర్థమైంది?